ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి శివరాత్రికి చాలా మంది అది అలవాటు ఉంది కాబట్టి ఇంకా టేస్టీగా చిలకడ దుంపల్ని బాగా తినే విధంగా హాని లేని తీపి ఉపయోగించి అలా వేసి చేసుకుంటే ఎలా బాగుంటుందో ఇప్పుడు చూద్దాం. శివరాత్రి స్పెషల్ స్వీట్ పొటాటో సాలడ్ ఎట్లా చేసుకోవాలో మనం చూడబోతున్నాం. రోజు నో ఆయిల్ నో బాయిల్ అంటున్నాం కదా, ఈసారికి స్పెషల్ గా మీ అందరి కోసం మరి మేడం నాకు అది ఇష్టం అన్నారు కదా, ఆవిడ కోసం మనం ఉడికించిన చిలకడ దుంపలు 3 తీసుకున్నాం. దీన్ని కాస్త టేస్టీగా చేసుకోవటం కొరకు మరి మిరియాల పొడి, ఎండుమిరపకాయ ముక్క చెక్క, చాట్ మసాలా పొడి, కొత్తిమీర, తేనె, నిమ్మరసం, వీటన్నిటితో స్వీట్ పొటాటో సాలడ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం తీసుకున్న ఉడికించిన స్వీట్ పొటాటోని కొద్దిగా తొక్క తీసేసేయాలి. తొక్కతో పాటు తిన్నా ఏమీ కాదు, కానీ చూడటానికి కలర్ఫుల్గా బాగోదు కదా, అందుకని తొక్క తీసేస్తామండి. మనం ఇట్లా బాగా మెత్తగా ఉడికితే బాగోవు, పచ్చిదనం పోయేటట్టు మనం ఉడికించుకోవాలి. బయట ఎవరైనా బెల్లం పాకం వేసేసి ఈ స్వీట్ పొటాటో ముక్కలు కూడా మళ్ళా పొయ్యి మీద పెట్టి వేపుతారు. మనం అట్లా కాకుండా వేపకుండానే దీన్ని ఈరోజు స్పెషల్గా అప్పుడు చూడబోతున్నాం. ఇట్లా మనం తీసుకున్న చిలకడ దుంపలన్నిటిని ఉడికించిన వాటిని తొక్క తీసేసుకుని నోట్లో పెట్టుకునేటట్లు అనుకూలంగా ఉండేటట్టు చిన్న సైజు ముక్కలు అట్లా చక్రాల్లా కట్ చేసుకోవాలన్నమాట. ఈ ముక్కలన్నిటిని మనం ప్లేట్లో తీసుకుని తర్వాత బౌల్లో కాస్త దీనికి మసాలా అంతా కలిపితే చాలు, చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు మనం బౌల్ తీసుకున్నాం కదా, ఇందులో చిలకడ దుంపలకి సాలడ్కి మసాలా ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని ముందు కలపాలి, ఎందుకంటే అప్పుడు ముక్కలకు సమానంగా పడుతుంది కాబట్టి. ఇందులో మనం తేనె, తీపిగా ఉంటేనే చిలకడ దుంపలు బాగుంటాయి కాబట్టి అట్లాంటి తేనె, అట్లాగే నిమ్మరసం కూడా ఇందులో పిండవలసి ఉంటుంది. తేనె నిమ్మరసం ఒక్కసారి అట్లా కలిపేసుకుంటే నిమ్మరసం కలిసేసరికి తేనె చిక్కదనం తగ్గి బాగుంటుంది. ఇందులో ఎండుమిరపకాయ ముక్క చెక్క, మిరియాల పొడి, చాట్ మసాలా పొడి. మనం డ్రై ఐటమ్స్కి ఎప్పుడన్నా మసాలా కలపాలంటే ఇలా కలిపేసుకుంటే బాగా యూనిఫామ్గా మిక్స్ అవుతాయి, ముక్కలన్నిటికీ బాగా పడుతుంది ఇది. ఇందులో చిలకడ దుంపలు ఉడకపెట్టిన చక్రాలు మనం వేసేసి దీనిపైన కొద్దిగా కొత్తిమీర చల్లేద్దాం. చూసారు ఎంత సింపుల్గా చిలకడ దుంప సాలడ్ సిద్ధమైందో. నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. మేము చిలకడ దుంప బండి అమ్మట పూర్వం రోజుల్లో ఊరంతా వెళుతుంటే దాని వెనకాల వెళ్ళి మా ఇంటికి రా కానీ పిలిచి తీసుకొచ్చి వాడికి వడ్లు ఇచ్చేస్తే చిలకడ దుంపలు మనకి ఇచ్చేవాడు ఫ్రీగా. దాన్ని బట్టి అందరూ కొనుక్కుని 2 నెలలకి 4 నెలలకి స్టాక్ పెట్టుకునేవారు అనమాట. మరి ఎంత చిన్నప్పుడు రోజులు గుర్తు చేసి చిలకడ దుంపల సాలడ్ని ఒక్కసారి చూస్తాం. అసలే చిలకడ దుంప కమ్మగా ఉంటుంది, ఇవన్నీ కలిపేసరికి ఇంకెంత కమ్మగా ఉందో, మధురంగా ఉంది అంటాం కదా, స్వీట్స్ అంటాం. దీంతో ఆ స్వీట్లు ఎందుకు పనికొస్తాయి చెప్పండి. అందుకని ఎప్పుడన్నా మీరు ఒక స్పెషల్ లంచ్ లాగా కూడా శివరాత్రికి ఈసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.